ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కాలు పెట్టే నాటికి అంటే మన దేశం సినిమా విడుదలయ్యే నాటికి అక్కినేని నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్డంలో ఉన్నారు. ఎన్టీఆర్ అప్పటికి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడు. షావుకారు సినిమా తర్వాత పాతాళ భైరవి కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో చేశారు. షావుకారు సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ విపరీతమైన పేరు వచ్చింది. ఇలా ఆయన మిస్సమ్మ సినిమా కావచ్చు, పెళ్లి చేసి చూడు, ఈ సినిమాలన్నీ పెద్ద విజయాలు సాధించాయి. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. అంటే 76 తర్వాత 76 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితో పోటీ ఉండేది. ఆయన 76 నుంచి ఎన్టీఆర్ రైజ్ మొదలైంది, విపరీతమైన స్థాయికి ఎదిగాడు. ఆయన చివరి సినిమా అప్పటికి రాజకీయాల్లోకి వెళ్ళటానికి ముందు చేసిన సినిమా నా దేశం. ఓకే, అంటే మన దేశంతో మొదలైన ప్రయాణం నా దేశంతో ఎండ్ అవటం. నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ జరిగినప్పుడు విచిత్రంగా తాతినేని ప్రకాశ్రావు గారి మిత్రుడు, అంటే 48 నుంచి ఆయనతో కొనసాగిన దాదాపు 45 ఏళ్ల స్నేహం వాళ్ళది. అవును. ఈ 45 ఏళ్ల స్నేహితుడు నాదెండ్ల భాస్కర్రావు స్టాండ్ తీసుకున్నాడు. జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అని మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో విజయవాడలో ఒక కాన్క్లేవ్ పెట్టాడు. చాలామంది అభిప్రాయం ఏంటంటే బాపు గారు అన్నాడు ఆ మాట. ఎన్టీ రామారావు గారు హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. తెలుగు తెరపైన మరి ఎప్పటికీ తరిగిపోని ముద్ర వేసిన నటులలో ఎవరైనా ఉన్నారంటే అందులో మనం మొదటిగా మాట్లాడుకునేది నందమూరి తారక రామారావు గారు. మరి నందమూరి తారక రామారావు గారి మొదటి సినిమా మన దేశం మరి రిలీజ్ అయ్యి కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ విశేషాలు ఏంటో మాట్లాడుకోవడానికి ఈరోజు మనతో పాటు కూడా ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మరి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే మన ప్రతి ఒక్కరికి మొదటగా గుర్తొచ్చేది ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ గారు, సో ఆయన మొదటి సినిమా మన దేశం. సో ఈరోజు అంటే ఇప్పటితో 75 సంవత్సరాలు అనేది కూడా పూర్తి చేసుకున్నాం. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఎన్టీ రామారావు గారు ఆయన స్టేజ్ నటుడు. ప్రారంభంలో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అని ఆయనకు ఒక నాటక సమాజం ఉండేది. ఆ సమాజం నుంచి ఆయన నాటకాలు ఆడేవాడు. ఆ నాటకాల్లో ఆయన నటన చూసి ఇన్స్పైర్ అయినటువంటి ఎల్వి ప్రసాద్ గారు ఆయన్ని విజయవాడ దుర్గా కళామందిరంలో కలిశారు. ఆ థియేటర్ ఇప్పటికీ ఉంది. తర్వాత అదే థియేటర్లో రామారావు గారి మొదటి సినిమా కూడా రిలీజ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మన దేశం అందులోనే రిలీజ్ అయింది. ఆ తర్వాత రామారావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలు, ఆయన తీసిన సినిమాలు, ఆయన నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు అదే థియేటర్లో రిలీజ్ అయినాయి. ఆ థియేటర్ ప్రాంగణంలో ఎప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఉండేవారు. అంటే రోజు మీటింగ్ ప్లేస్ అది. విజయవాడ దుర్గా కళామందిరం ఆ కాంపౌండ్లో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు ఓ 10 మంది ఉండేవాళ్ళు. అలాగే దీనికి కౌంటర్గా విజయవాడ అలంకార్ థియేటర్ ప్రాంగణంలో అక్కినేని అభిమానులు రెగ్యులర్గా గుమికూడేవారు. ఓకే, అక్కడ ఒక శిబిరం, ఇక్కడ ఒక శిబిరం నడిచేది. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో కాలు పెట్టే నాటికి అంటే మన దేశం సినిమా విడుదలయ్యే నాటికి అక్కినేని నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్డంలో ఉన్నారు. బాలరాజు, కీలుగుర్రం సినిమాల విజయాలతో ఉన్నాడు ఆయన. అవే సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ మిర్జాపురం రాజా. మిర్జాపురం అంటే అది ఎక్కడా అనుకుంటారు జనాలు, అది నూజివీడు దగ్గరే. ఓకే, కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర అదొక జమీ. ఆయన పేరు మేకా రంగయ్య, మీర్జాపురం రాజా అంటారు ఆయన్ని. ఆయన భార్య కృష్ణవేణి. ఆవిడ నిర్మాత ఈ సినిమాకి. అంటే ఆవిడ వాళ్ళ అమ్మాయి పేరు రాజ్యలక్ష్మి. ఆ అమ్మాయి పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించి ఆ బ్యానర్లో తీసిన సినిమా ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా మన దేశం. ఇది విప్రదాసు అని ఒక బెంగాలీ నావల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆ టైంలో అంటే 55 వరకు భారతీయ సినిమా ఏ భాషలో అయినా కానీ
స్వతంత్ర సమర గాథలనే చెప్పింది. సాంఘిక సినిమా అంటే స్వతంత్ర సమర గాథలు చెప్పటమే ఒక ప్రోగ్రామ్గా నడిచింది అప్పుడు. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఎల్వి ప్రసాద్ గారు తీసినటువంటి సినిమా ఇది. ఓకే. ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని కళామందిర్లో కలిసి ఆయనకి ఈ ఆఫర్ ఇచ్చాడు. అంటే ఒక సినిమా చేయబోతున్నాను నేను, అందులో ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఉంది, అది నువ్వు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నువ్వు ఒకసారి మెడ్రాస్ రా అని చెప్పాడు ఆయన. ఈయన వెళ్ళి కలిశాడు. ఎల్వి ప్రసాద్ గారితో మాట్లాడి వెనక్కి వస్తూ ఉండగా కళామందిర్ గేట్లో ఆయనకి ఇంకో కుర్రాడు ఎదురుపడ్డాడు. ఆయన పేరు తాతినేని ప్రకాశ్రావు. ఓకే. వీళ్ళిద్దరికీ స్నేహం అయింది. ఇప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారి శతజయంతి సంవత్సరంలో ఉన్నాం మనం. అలా పరిచయం అయిన తర్వాత మెడ్రాస్లో ఆయన రూమ్లోనే ఉన్నాడు ఈయన. ప్రకాశ్రావు గారు రిపబ్లిక్ గార్డెన్స్ అని ఉండేది ఆ రోజుల్లో. ఆ రిపబ్లిక్ గార్డెన్స్లో ఒక క్వార్టర్లో ఉండేవారు ఆయన. ఆయనతో పాటు టీవీ రాజు గారు ఉండేవాడు, రామారావు గారు అక్కడే చేరాడు, రంగారావు గారు కూడా అందులోనే ఉండేవాడు. వీళ్ళందరూ ఒకే క్వార్టర్లో ఉండేవాళ్ళు. ఇలా ప్రకాశ్రావు గారితో అనుబంధం. ఆయన ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్. అలా ఎల్వి ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ సినిమాలో ఆయన మొదటి షాట్ నటించారు. నటించినప్పుడు నువ్వు క్యారెక్టర్ నటిస్తున్నాను అని అనుకోవద్దు, నువ్వే ఎస్ఐ అయితే ఎలా రియాక్ట్ అవుతావో అలా రియాక్ట్ అవ్వు అని చెప్పాడు ఆయన ప్రసాద్ గారు. ఈయన సరే అన్నాడు. లాఠీ చార్జ్ చేయాలి అంటే స్వతంత్ర సమర యోధులు వాళ్ళు ఊరేగింపుగా వస్తుంటే ఊరేగింపు మీద పోలీసులు లాఠీ చార్జ్ చేయటం అనేది ఫస్ట్ షాట్. ఓకే. ఈయన నిజంగానే కొట్టాడు. జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరి మీద నిజంగానే లాఠీ చార్జ్ చేశాడు ఈయన. వాళ్ళందరూ వచ్చి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర మొరపెట్టుకున్నారు, సార్ ఆయన నిజంగానే కొట్టేస్తున్నాడు అని. ఎన్టీఆర్ అప్పటికి మంగళగిరి రిజిస్ట్రార్గా ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాడు ఆయన. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి అది వదిలేసి వచ్చాడు. ఆయన విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్, గుంటూరు ఎస్సీ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఈ నాటకాలు ఆడుతూ ఉద్యోగం చేసుకుంటూ అలా ఉన్నాడు విజయవాడలో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆయన వయసు 23-24 అలా ఉంటుంది. ఆ టైంలో ఆయన ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఈ షాట్ అయిపోయిన తర్వాత చెప్పాడు ఆయనకి, సినిమా నటనకి ఏ మోతాదులో వెళ్ళాలి అని. ఆ సినిమా కథ ఏంటంటే స్వతంత్ర సమరంలో 2 పాయలుగా నడిచింది. ఒకటేమో సాయుధ పోరాటం ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకురావాలి అనేది. ఆ విప్లవకారుడి క్యారెక్టర్లో నారాయణరావు గారు నటించాడు, సిహెచ్ నారాయణరావు. ఓకే. గాంధేయ మార్గంలో స్వతంత్రం తీసుకురావాలనే క్యారెక్టర్లో చిత్తూరు నాగయ్య గారు నటించారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఈ విప్లవకారుడు క్యారెక్టర్ వేసుకున్న నారాయణరావు గారు కొన్ని విధ్వంస కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎన్టీఆర్ టార్గెట్, అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయాలి అనేది ఈయన ప్రోగ్రాం. నాగయ్య గారు వాంటెడ్గానే ఇతన్ని దాస్తున్నాడు అనేది ఆయన ఫీల్ అయ్యి నాగయ్య గారితో ఒక వాగ్వాదం జరుగుతుంది. మీరు గాంధేయ పద్ధతి అహింస అని చెప్తూ హింసాత్మక వ్యక్తుల్ని దాచిపెడుతున్నారు అని ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఎన్టీఆర్ నాగయ్యతో పోటీపడి నటించిన తీరు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఓకే. దాని తర్వాత ఆయన అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలై ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసినటువంటి విజయవారి చిత్రం షావుకారులో హీరోగా నటించాడు ఆయన. అయితే ఈయన మన దేశంలో నటించడానికి వెళ్ళినప్పుడే, ఇంకా ఆయన మేకప్ వేసుకోవడానికంటే ముందే, ఈ కృష్ణవేణి గారి ఆఫీస్లో బిఏ సుబ్బారావు గారు చూశాడు ఈయన్ని. ఎన్టీఆర్ చూసి, నీలాంటి కుర్రోడు కోసం వెతుకుతున్నాను నేను, 6 నెలల నుంచి ఓ సినిమా ఆపు కూర్చున్నాను అన్నాడు. ఏంటి ఆ సినిమా అని అడిగితే, పల్లెటూరి పిల్ల అనే సినిమా, 2 హీరోలు, ఒక హీరో నాగేశ్వరరావుని అనుకున్నాను ఆల్రెడీ, 2వ క్యారెక్టర్ ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే దొంగల ముఠాలో ఉండి దొంగల ముఠాని వ్యతిరేకించి నాయకుడితో గొడవపడి బయటకు వచ్చి ఈ దొంగల ముఠా దాడి చేసేటువంటి గ్రామాల యువకుల్ని కూడేసి వాళ్ళని తర్ఫీజు చేసి దొంగల ముఠా మీద తిరుగుబాటు చేయించే క్యారెక్టర్ అది.
ఆ క్యారెక్టర్ ఎవరితో చేయించాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చూడగానే నాకు ఆ క్యారెక్టర్ కనిపించింది కాబట్టి నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయాలని అడిగాడు ఆయన. పల్లెటూరు పిల్ల మూవీ. పల్లెటూరు పిల్లలు ఓకే. చెయ్యాలి అంటే నేను ఆల్రెడీ ఇందులో బుక్ అయ్యానని చెప్పాడు ఆయన. సరే ప్యారలల్గా 2 సినిమాలు చేయొచ్చు, ఏం పర్లేదని అలా ఆయన ఓపెనింగే ఆయనకి ఆఫీస్లో కూర్చోగానే అవకాశం వచ్చింది, చేశాడు. ఆ సినిమాలో నటించేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి అర్థమైపోయింది. అంటే యాక్చువల్గా ఆ సినిమాలో నాగేశ్వరరావు గారు హీరో అనుకున్నారు ముందు. అప్పటికి ఆయన చాలా పాపులర్ హీరో కూడా. ఆయనకు 2-3 175 డేస్ సినిమాలు ఉన్నాయి. బాలరాజు, కీలుగుర్రం, ఇవన్నీ ముగ్గురు మరాఠీలు ఇవి. ఆ టైంలో ఆ సినిమాలో అంజలీదేవి హీరోయిన్. సినిమా కథ ఎలా నడుస్తుందంటే ఎన్టీ రామారావు అంటే అంజలీదేవిని మూగగా ప్రేమిస్తూ ఉంటాడు నాగేశ్వరరావు. ఎన్టీఆర్ దొంగల ముఠాన్ని వదిలేసి వచ్చి ఊళ్ళో యువకులకి తరఫీదిస్తున్న టైంలో అతని పట్ల ఒక అడ్మిరేషన్తో ఉంటుంది ఈవిడ అంజలీదేవి గారు. నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. నాగేశ్వరరావు త్యాగం చేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఆ సినిమా నటించిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి అర్థమైంది, అంటే మనకి చాలా పెద్ద పోటీ వచ్చేసింది అని. దీని తర్వాత ఆయన షావుకారు సినిమా చేశాడు. షావుకారు తర్వాత పాతాళ భైరవి. పాతాళ భైరవి క్యారెక్టర్ ఆయనకు చాలా విచిత్రంగా వచ్చింది. అప్పటికి అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు చేయాల్సిన క్యారెక్టరే. కానీ షావుకారే మూవీ టైంలో నా ఎన్టీఆర్ గారి కంటే మరి మిగతా ఆర్టిస్టులకే ఎక్కువగా ప్రాధాన్యం, అంటే పేరు అనేది కూడా వచ్చిందని కూడా విన్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? అది విజయవాడలో మొదటి సినిమా. ఈయన్ని కాంట్రాక్టుకు తీసుకున్నారు వాళ్ళు విజయవాడలో. అంటే ఆ 2 సినిమాలు ఆయన బయట బ్యానర్స్లో చేశాడు. మన దేశం కృష్ణవేణి గారి బ్యానర్లో చేశాడు. రెండో సినిమా బిఏ సుబ్బారావు గారి బ్యానర్లో చేశాడు, పల్లెటూరు పిల్లలు. పల్లెటూరు పిల్ల. ఇది వీళ్ళు ప్రారంభ చిత్రం. అప్పుడు వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టి, అంటే విజయాలో సినిమా చేస్తే 5,000 రెమ్యూనరేషన్, సినిమా ఉన్నా లేకపోయినా నెలకు 350 రూపాయలు ఇది జీతం ఇస్తాం, అంటే మంత్లీ శాలరీ లాగా. మంత్లీ శాలరీ. సినిమా ఉన్నప్పుడు సినిమా చేస్తే దానికి 5,000 రెమ్యూనరేషన్. ఓకే. ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాడు ఆయన. వాళ్ళ అంటే బయట సినిమాల్లో నటించాలంటే వీళ్ళ అనుమతి ఉండాలి. దాని మీద ముందు సంతకం పెట్టేసి ఎంటర్ అయిపోయాడు ఆయన కాంట్రాక్ట్లోకి. షావుకారు సినిమా తర్వాత పాతాళ భైరవి కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో చేశారు. షావుకారు సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్కి విపరీతమైన పేరు వచ్చింది. ఎన్టీ రామారావు గారి మొదటి సినిమా మన దేశంకి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైనది, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మన దేశంకి. అంతకుముందు ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలకు కూడా ఆయన 2-3 సినిమాలకు ఆయనే చేశాడు. ఆయన సింగర్ అవ్వాలని రాలేదు ఇండస్ట్రీకి. ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్షన్ కోసమే వచ్చాడు. ఆయన విజయనగరం కాలేజీలో డిగ్రీ పుచ్చుకొని ఇండస్ట్రీకి వచ్చి మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనుకున్నాడు. అనుకుంటే అప్పుడు ఎవరి పాటలు వాళ్ళే పాడుకునేవారు. నాగేశ్వరరావు గారు ఆయన పాటలు ఆయనే పాడుకునేవాడు. కాదు సుమా కల కాదు సుమా అనే పాట నేర్పించేటప్పుడు ఆయన నేర్పిస్తున్న పద్ధతిలో ఈయన గొంతు రైజ్ అవ్వట్లేదు నాగేశ్వరరావు. అది చూసి మీర్జాపురం రాజా గారు, వద్దు నువ్వు ప్లేబ్యాక్ పాడేసే అన్నాడు ఆయన. ఇది కష్టం అంటే నాగేశ్వరరావుతో పాడించి తను మళ్ళీ ప్లేబ్యాక్ పాడాడు. ఓకే. అది హిట్ అయింది. అక్కడి నుంచి ఆయనే ప్లేబ్యాక్ పాడాలి అనే ఒక కండిషన్ మొదలైంది. అలా ఆయన నెమ్మదిగా పాపులర్ సింగర్ అయిపోయాడు. ఆయనే షావుకారు సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్. దాంట్లో 2 పాటలు విపరీతమైన హిట్ అయినాయి. ఏమననే అని ఒక పాట ఉంటుంది, చాలా స్లోగా చాలా మెలోడియస్గా నడుస్తుంది. అది రమేష్ నాయుడు గారు విపరీతంగా అభిమానించేవాడు ఆ 2 పాటల్ని. ఇలా ఆ 2 పాటల్లో రామారావు గారు చాలా అందంగా ఉంటాడు. మార్కస్ బార్ట్లే గారి కెమెరా, ఆ తెల్లని పంచ లాల్చి, ఆయన జనాల మనసులో అలా ముద్రపడిపోయాడు. ఓకే. రొమాంటిక్ హీరోగా. ఆ తర్వాత పాతాళ భైరవి. పాతాళ భైరవిలో ముందు నాగేశ్వరరావు గారినే అనుకున్నారు. మాంత్రికుడు క్యారెక్టర్కి ముక్కామల కృష్ణమూర్తి గారిని అనుకున్నారు.
అనుకుని ఒకరోజు విజయాలో, అంటే అప్పటికి ఆయన మనసులో రాజారెడ్డి అనే ఒక డాన్సర్ కూడా ఉన్నాడు, అతనితో చేయిస్తే ఎలా ఉంటుంది అనే అభిప్రాయంతో కూడా కేవీ రెడ్డి గారు ఉన్నారు. ఆ టైంలో ఈయన విజయవాహిని స్టూడియోస్లో టెన్నిస్ ఆడుతున్నాడు ఎన్టీఆర్. ఆయన ఆడే పద్ధతి కనెక్ట్ అయింది ఆయనకి, కేవీ రెడ్డి గారికి కనెక్ట్ అయ్యి అక్కడే నువ్వు ఒకసారి నా రూమ్లోకి రా అని చెప్పి పిలిచి, పాతాళ భైరవ సినిమాలో నువ్వే తోటరాముడు అని చెప్పాడు ఆయన. ఓకే చెప్పాడు ఈయన. అక్కడి నుంచి పాతాళ భైరవ సినిమా మొదలైన తర్వాత ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి ఆయనకి స్టార్డమ్ వచ్చేసింది ఆ సినిమాతో. ఆ తర్వాత విజయ కాంపౌండ్ నుంచి ఆయన బయటకు వచ్చాడు. ఓకే, అంటే విజయ వరకు ఆ రెమ్యూనరేషన్ చేసేటట్లుగాను, బయట సినిమాలు తన పద్ధతిలో తాను చేసుకునేటట్టుగా అంటే వీళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేటట్టు అలా మొదలై విజయాలు ఆయనే హీరో. ఇలా ఆయన మిస్సమ్మ సినిమా కావచ్చు, పెళ్లి చేసి చూడు, ఈ సినిమాలన్నీ పెద్ద విజయాలు సాధించినాయి. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. హీరోగా సెటిల్ అయిపోయిన తర్వాత, అంటే ఆయనకి ఎన్టీ రామారావు ఎందుకు తెలుగు సినిమాకు సంబంధించి మిగిలిన హీరోల కంటే భిన్నమైన హీరో ఎన్టీఆర్. ఆయనకి ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే ఒక తాత్విక చింతన ఉంది. ఆయన పుట్టినటువంటి నిమ్మకూరు దగ్గరలోనే గుడివాడ కవతల అంగళూరులో త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆయన హేతువాద ఋషి. ఆయన ప్రభావం ఈయన మీద ఉండేది. ఉండి ఈయన పురాణాలని వీటిని చాలా క్రిటికల్గా చూసేవాడు, క్రిటికల్గా అధ్యయనం చేసేవాడు. ఈయన మెడ్రాస్ వెళ్ళింది 48లో. మెడ్రాస్లో కాలు పెట్టినప్పుడు అక్కడ యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది. ఓకే, ఈయన ఉంటున్న రిపబ్లిక్ గార్డెన్స్ అక్కడే సమావేశాలు కూడా జరిగేవి. ఈయన అక్కడ కూడా పార్టిసిపేట్ చేసేవాడు, చూసేవాడు, అది వినేవాడు. ఆ ప్రభావం కూడా పడింది. అంటే పెరియార్ రామస్వామి గారి ప్రభావం కూడా పడింది. ఇద్దరు రామస్వాముల ప్రభావం పడింది ఆయన మీద, త్రిపురనేని రామస్వామి అలాగే పెరియార్ రామస్వామి. ఈ రెండు ప్రభావాలతో ఒక ద్రవిడ కల్ట్ తయారైంది ఆయనలో. ఓకే, ఒక ద్రవిడ ఆలోచన పద్ధతి మొదలై యాంటీ హిందీ, యాంటీ కాంగ్రెస్ అనేటువంటి ఒక ఆలోచన ఆయన బుర్రలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన సొంత బ్యానర్ ప్రారంభించాడు. అదే టైంలో ప్రారంభించి పిచ్చి పుల్లయ్య సినిమా తీశాడు, మొదటి సినిమా. పిచ్చి పుల్లయ్య సినిమాకి తాతినేని ప్రకాష్ రావు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఫ్రెండే ఆయన రూమ్మేట్, ఫ్రెండ్. రెండోది తాతినేని ప్రకాష్ రావు గారి మొదటి సినిమా పల్లెటూరులో ఎన్టీఆర్ఏ హీరో. ఈయన నిర్మించిన మొదటి సొంత సినిమాకి ఆయన డైరెక్టర్. అలా వీళ్ళ రిలేషన్ నడిచింది, చాలా కాలం నడిచింది అది. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో కోశాధికారిగా ప్రకాష్ రావు గారు వచ్చారు. అంతకాలం నడిచింది. ఇలా ఈ సినిమాకు సంబంధించి పిచ్చి పుల్లయ్య అది అప్పుడప్పుడే అర్బన్ కల్చర్ ప్రభావం పడుతున్నటువంటి పల్లెటూర్లు ఎలా ఉంటాయి అనే దాని మీద సినిమా నడిపాడు ఆయన. దాని తర్వాత రైస్ మిల్లర్ల దోపిడీ మీద తోడు దొంగలు అని ఒక సినిమా తీసి దానిలో విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, మిల్లర్ క్యారెక్టర్ ఈయన చేశాడు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఆయన సొంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఎన్ఏటి, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నుంచి వచ్చిన ఆ రెండు సినిమాలు ఆడలేదు. మూడో సినిమా ఒక జానపద కథ అనుకున్నాడు ఆయన, యోగానంద్ గారి డైరెక్షన్లో. అది జయసింహ. ఆ జయసింహ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు సినిమా డబ్బులు కూడా ఈ సినిమాతో కలెక్ట్ చేశాడు ఆయన అంటాడు ఆయన. ఓకే అని చెప్పి రాశాడు ఆయన, ఆయన ఆత్మకథలో ఉంటుంది. కత్తి పట్టుకుని ఎన్టీఆర్ కత్తి పట్టుకుని ఆ రెండు సినిమాల డబ్బులు కూడా కలెక్ట్ చేశాడు అని రాశాడు గుమ్మడి గారు. ఓకే, అదే జయసింహ ఇన్స్పిరేషన్తో బాహుబలి అనే సినిమా వచ్చింది ఆ మధ్యకాలంలో. రాజమౌళి గారి బాహుబలి సినిమాకి ప్రాతిపదిక జయసింహే. కొంచెం క్యారెక్టరైజేషన్ మార్చి ఆ సినిమా నడిపారు. జయసింహ సినిమా బాహుబలి చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఇది ఇలా ఆయన ఆ హిట్ తర్వాత అల్లూరి సీతారామరాజు చేయాలనుకున్నాడు అదే బ్యానర్లో.
అనుకుని సీతారామరాజు క్యారెక్టర్ సెకండ్ హాఫ్ ఎలా సస్టైన్ చేయాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ వచ్చి, అంటే సీతారామరాజు ఎప్పుడు రూదర్ఫర్డ్ని కలవలేదు. ఓకే. ఆయన నిర్బంధం, అంటే ఇద్దరు బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్లను చంపేసిన తర్వాత వచ్చిన నిర్బంధాన్ని ఆయన తట్టుకోలేక ఉద్యమాన్ని ఆపేసి వెళ్ళి సరెండర్ అయిపోవడం మంచిది అనుకున్నాడు. దాన్ని ఎట్లా జస్టిఫై చేయాలనే దగ్గర కన్ఫ్యూజన్ వచ్చి ఆగిపోయాడు ఆయన. ఇది నిజం. అయితే కృష్ణ గారు తీసిన దానిలో 3 సార్లు రూదర్ఫర్డ్తో ఇంటరాక్షన్ ఉంటుంది. తద్వారా ఆ సినిమాని హీరాయిక్గా నడిపేసి వాళ్ళు, అంటే అది కూడా ఈయన ముందుకు ప్రతిపాదన వచ్చింది ఎన్టీఆర్ ముందుకి, వద్దు అని ఆగిపోయాడు ఆయన. ఆగిపోయిన తర్వాత పాండురంగ మహత్యం తీశాడు, అది హిట్టే. ఇక అక్కడి నుంచి ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్ద విజయాలు సాధించినాయి. ఓకే. ఈ క్రమంలో ఆయన సీతారామ కళ్యాణం అనే పేరుతో కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో తన బ్యానర్లో ఓ సినిమా చేయాలనుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళితే ఆయన చెప్పాడు, నువ్వు రాముడు వెయ్యి, రావణుడు ఎస్వి రంగారావు వేస్తాడు అని. నేను రావణుడు వేస్తాను, రాముడిగా ఎవరినన్నా పెడదాం అన్నాడు ఈయన. అంటే అదేమిటి, లేదు రావణ పాత్ర మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, రావణ పాత్ర చూస్ చేసుకోవటం వెనకాల ఎన్టీ రామారావుకి ఈ ఇద్దరు రామస్వాముల ప్రేరణ ఉంది. ఓకే. దాంతో ఆయన ద్రవిడ సిద్ధాంతం చెప్పడానికి దీన్ని ఒక గొంతుగా అనుకున్నాడు రావణ పాత్రని. అనుకుని నేను రావణ పాత్ర వేస్తాను అంటే, అదేంటి నువ్వు రాముడు వేయాలి కదా అంటాడు ఆయన. నో అని చెప్పి బయటకు వచ్చేసి ఆ సినిమాని తనే డైరెక్ట్ చేసుకున్నాడు. అలా ఎన్టీ రామారావు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సీతారామ కళ్యాణం. అయితే ఆ సినిమా టైటిల్ కార్డులో డైరెక్షన్ కార్డు ఉండదు. ఎందుకు ఉండదు అంటే, కేవీ రెడ్డి గారిని అడిగి నో అనిపించుకున్న తర్వాత, ఆయన నో చెప్పడం కాదు, ఈయన వద్దనుకుని ఆయన్ని వచ్చేసి సినిమా తీశాడు కాబట్టి, ఆయన సినిమా చూస్తున్నప్పుడు డైరెక్షన్ ఎన్టీఆర్ అని పడితే బాగుండదు అనే ఉద్దేశంతో డైరెక్షన్ కార్డు వేయలేదు ఆయన. అంటే ఆయన పట్ల ఉన్న గౌరవం, కేవీ రెడ్డి మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ సినిమాకి డైరెక్షన్ కార్డు వేయలేదు. ఓకే. నిర్మాత త్రివిక్రమరావు అని పడి ఆగిపోతాయి టైటిల్స్. అంత గౌరవం ఉండేది కేవీ రెడ్డి మీద. ఓకే. అలాగే ఎల్వి ప్రసాద్ మీద ఆ గౌరవం ఉండేది. ఇలా డైరెక్టర్గా ఎన్టీఆర్, నటుడిగా ఒక అద్భుతమైన విజయం చూసిన ఆయన నిర్మాతగా విజయం చూశాడు, డైరెక్టర్గా ఒక అద్భుతమైన విజయాన్ని చూశాడు. ఆ తర్వాత కృష్ణ పాండవీయం సినిమాకి ఆయన డైరెక్టర్గా కార్డు వేసుకుంటాడు. ఓకే. అక్కడి నుంచి ఆ బ్యానర్లో వచ్చిన మెజారిటీ సినిమాలు ఆయనే డైరెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయనే స్క్రిప్ట్ రాసుకునేవాడు. ఆయన విపరీతంగా చదివేవాడు. ఆ చదువరితనం కనిపించేది ఆయన సినిమాల్లో, ఆయన సొంత సినిమాల్లో. అంటే కాస్ట్ క్వశ్చన్ని ఆయన సినిమాలో, పౌరాణిక సినిమాలో క్వశ్చన్ చేశాడు, దానవేరు సూరకర్ణ సినిమాలో. అలాగే శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా ఆయన తీశాడు, ఆయన డైరెక్టరు ప్రొడ్యూసరు. అందులో కూడా రావణ పాత్రే వేశాడు ఆయన. అందులో శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సీన్లో రాముడు ఊరికే అడవికి రాలేదు, ఒక పని మీద వచ్చాడు, ఆ మునిమృత్యుల ప్రేరణతో అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఇక్కడికి తపస్సు కోసం వచ్చిన మునులు, వాళ్ళు ఏదో తపస్సు కోసం వచ్చారని మనం అనుకుంటున్నాం, కానీ లేదు, వాళ్ళు రెక్కీ కోసం వచ్చారు. ఇక్కడున్న సంపదల గురించి సమాచారం అక్కడికి పంపించి అక్కడి నుంచి రాముణ్ణి వాళ్లే తీసుకొచ్చారు మన మీద యుద్ధానికి. కాబట్టి ఇది ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభం అని ఒక డైలాగ్ ఉంటుంది దానిలో. అంటే ఆ రోజున ఎవరు సీరియస్గా అంటే గొడవకి వెళ్ళలేదు, అంటే అంత పాయింట్అవుట్ చేసి ఫోకస్ చేసేంత కూడా ఎవరు వెళ్ళలేదు. అంటే ఇది ఎన్టీఆర్ భిన్నంగా కనిపించడానికి కారణం. ఓకే. అలాగే కురుక్షేత్రం సినిమా, దానవేరు సూరకర్ణ రెండు పోటాపోటీగా తయారైనాయి. అంటే 76 తర్వాత 76 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితో పోటీ ఉండేది ఆయనకి. 76 నుంచి ఎన్టీఆర్ రైజ్ మొదలైంది, విపరీతమైన స్థాయికి ఎదిగాడు ఆయన. అంటే 76 ఆరాధన, అది 175 డేస్ సినిమా. దాని తర్వాత 77 జనవరిలో దానవేరు సూరకర్ణ, ఏప్రిల్లో అడవిరాముడు,
అక్టోబర్లో ఎమ్మగోళ. ఓకే. ఒకే సంవత్సరం 3 175 డేస్ సినిమాలు. అంటే ఆ ఇయర్ గోల్డెన్ ఇయర్ ఎన్టీఆర్ గారికి. ఇంకా తర్వాత దరిదాపుల్లో ఎవరూ లేరు. ఓకే. ఆ టైంలో నాగేశ్వరరావు గారికి వరుస ఫ్లాపులు మొదలైనాయి. అంటే ఆలుమగల్ నుంచి 7 అంతస్తుల మేడ వరకు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు ఆయన. 7 అంతస్తుల మేడ తర్వాత మళ్ళీ నిలబడ్డాడు. ఈ టైంలో కృష్ణ ఎమర్జ్ అయ్యాడు. ఓకే. ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా మారింది సీన్. అప్పటి వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య యుద్ధంగా నడిచింది. ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా మొదలైంది. ఆ మొదలైన టైంలో మొదటి సంక్రాంతి 77 సంక్రాంతికి దానవేరు సూరకర్ణ మీద కురుక్షేత్రం పోటీగా తీశారు. యాక్చువల్గా ముందు పోటీ అనుకోలేదు, కానీ అది అలా తయారైంది. ఆయన ఈ సినిమా చేయొద్దు అని చెప్పి పిలిచి చెప్పాడు, కురుక్షేత్రం వద్దు, ఆపేయండి మీరు, నేను అలాంటి సబ్జెక్ట్తోనే పెడుతున్నాను, 2 ఒకేసారి రిలీజ్ అయితే ఇబ్బంది అవుతుంది మీకు, ఆగిపోండి అని చెప్పాడు. లేదు, మేము ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు పెట్టేసాం, ఇంకా ఆగే ఇది లేదు, మేము చేసేస్తాం సినిమా అన్నాడు ఆయన. సరే మీ ఇష్టం అన్నాడు. ఆయన చేశాడు సినిమా. చాలా కాస్ట్లీగా తీశాడు కురుక్షేత్రం. ఈయన చాలా తక్కువ డబ్బులతో తీశాడు సినిమా. రామారావు గారు లెక్క ఎలా ఉండేదంటే, తన ఫ్లాప్ సినిమాకి ఎంత వచ్చినాయో చూసుకుని అందులో సగం డబ్బులతో సొంత సినిమా తీసేవాడు ఆయన. అంటే సినిమా ఫ్లాప్ అయినా ప్రాఫిట్లో బయటకు వచ్చేస్తుంది ఓకే అనేది ఐడియా. ఆ లెక్క ప్రకారమే చేశాడు అది. దానవీర సూరకర్ణ కూడా చేస్తే అది పెద్ద హిట్ అయ్యి కురుక్షేత్రం సినిమా ఫ్లాప్ అయింది. అది అంతకు ముందే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక దెబ్బ తినున్నాడు ఆయన దేవదాసు ఎపిసోడ్లో కృష్ణ గారు. రెండో దెబ్బ ఎన్టీ రామారావు గారితో ఈ కురుక్షేత్రం వర్సెస్ దానవీర సూరకర్ణ టైంలో తగిలింది. ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే వరకు, అంటే 82 వరకు సంవత్సరానికి ఒక 175 రోజుల సినిమా మీదే వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి ఆయన రైజ్, అంటే 76 నుంచి ఆయన విపరీతమైన రైజులో ఉన్నాడు. ఆ రైజు తెలుగు ప్రేక్షకులు ఆయన తీసుకెళ్ళి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ కూర్చోబెట్టడం అంటే ఆయన చివరి సినిమా, అప్పటికి రాజకీయాల్లోకి వెళ్ళటానికి ముందు చేసిన సినిమా నా దేశం. ఓకే. అంటే మన దేశంతో మొదలైన ప్రయాణం నా దేశంతో ఎండ్ అవటం అనేది అప్పటికి మన దేశం. దాని మీద చాలా సెటైర్లు వచ్చినాయి అప్పట్లో. ఓకే. అంటే మన దేశంతో మొదలై ఇప్పుడు నా దేశం అని చెప్తున్నాడు ఈయన అని. అలాగే ఆయన పార్టీ పేరు అనౌన్స్ చేయడం కూడా పెద్దగా దానికి ఏదో ఈవెంట్ చేయటం అలా ఏం చేయలేదు. ఓ ప్రెస్ మీట్ పెట్టాడు, నేను రాజకీయాల్లోకి వెళదాం అనుకుంటున్నాను, సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నాను, నా 60th బర్త్డే రోజున అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, సినిమాలు ఆపేస్తున్నాను అని చెప్పాడు ఆయన. మీరు పార్టీ పేరు ఏమైనా అనుకున్నారా అని అడిగారు వాళ్ళు. అడిగితే చాలా క్యాజువల్గా నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు ఆయన. నా చివరి సినిమా నా దేశం, నా మొదటి సినిమా మన దేశం, నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అని చెప్పాడు. అంతే. అలా మొదలైంది. అలా మొదలైన తర్వాత మొదటిసారి చైతన్య రథం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎన్టీఆర్. ఆయన జెమినీ స్టూడియో మూతపడినప్పుడు అదంతా కొన్నాడు ఈయన. దాంతో పాటుగా ఒక వ్యాన్ వచ్చేసింది ఈయనకి. అంటే ఈయన రామకృష్ణ స్టూడియోస్ నిర్మించాడు ఇక్కడ హైదరాబాద్లో. దీనికోసమని అవన్నీ కొన్నాడు. ఓకే. కొన్నప్పుడు ఒక వ్యాన్ కూడా వచ్చేసింది దాంతోపాటు. ఆ వ్యాన్ ఏం చేయాలో అర్థం కాలేదు, అలా ఉంచారు దాన్ని. ఈయన పార్టీ పెట్టినప్పుడు దాన్నే చైతన్య రథం కింద మార్చాడు. మార్చి దానిలో మొత్తం రాష్ట్రం అంతా తిరగటం, అలాగే రోడ్ల మీదే స్నానాలు చేయటం, అక్కడే గడ్డం తీసుకోవటం, అక్కడే జనాలతో కూర్చుని భోజనాలు చేయటం, ఇది అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ ప్రయాణాలు ప్రచారాలకు భిన్నమైనటువంటి రీతిలో నడిచింది. ఆయన కోసం రోజుల తరబడి రోడ్ల మీదే ఉండేవాళ్ళు జనాలు. వంటలు చేసుకుని వెయిట్ చేసేవారు, ఎప్పుడెప్పుడు వస్తారు ఎన్టీఆర్, ఎప్పుడు వస్తే అప్పుడే చూద్దామని. ఆ లెవెల్
చరిష్మా నడిచింది ఆయనకి. అంటే ఆయన రాముడిగాను కృష్ణుడిగాను నటించినటువంటి పాత్రలు, అలాగే పౌరాణిక పాత్రల ద్వారా ఆయన ప్రజలకి ఒక రకంగా ఆరాధ్య దైవంగా మారాడు. ఆయనకి రాముడు అంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ తెలుగువారికి రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు. ఈ వాతావరణం తీసుకొచ్చాడు ఆయన. మాయాబజార్ సినిమాలో మొదటిసారి కృష్ణుడు వేసేటప్పుడు ఆయన నో చెప్పాడు, నేను చేయను అన్నాడు. చెయ్యను అని చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగితే, అంతకుముందు ఘంటసాల గారి సినిమా ఒకటి సొంతూరు అనే సినిమాలో ఆయన కృష్ణుడిగా వేశాడు, దానికి విమర్శలు వచ్చినాయి, అందుకని చేయను అన్నాడు ఈయన. చేయనంటే కేవీ రెడ్డి గారు మాధవపెద్ది గోఖలే గారు కలిసి చెప్పారు, అందులో నీకు హాఫ్ క్రౌన్ పెట్టారు అందుకని నువ్వు బాలేదు, నీకు ఫుల్ క్రౌన్ పెడితే కృష్ణుడిగా నువ్వు తప్ప ఇంకెవడు బాగుండడు అని చెప్పి వీళ్ళు గెటప్ వేసి ఆయనలో మనోస్థైర్యం నింపటం కోసం ఆ గెటప్తో ఆయన ఫ్లోర్లోకి వచ్చేటప్పుడు అందరూ నమస్కారం పెట్టేయండి అని చెప్పాడు ఆయన, కేవీ రెడ్డి గారు. ఓకే, పెట్టారు. ఆయనలో కాన్ఫిడెన్స్ మొదలైంది, ఆ కాన్ఫిడెన్స్ చివరి వరకు కొనసాగింది. అంటే కేవీ రెడ్డి గారు అలా మలిచాడు ఆయన్ని. ఈ మలిచిన దీంతో కేవీ రెడ్డి గారి జీవితాన్ని సినిమా తీయాలనుకున్నాడు ఈయన. పుణ్య దంపతులు అనే టైటిల్ రిజిస్టర్ అయింది, కానీ ఆ సినిమా చేయకుండానే వెళ్ళిపోయాడు ఈయన. ఓకే, ఎన్టీఆర్. అలా ఆయన సినిమాల్లో రాజకీయాల్లో ఒకటే మాట్లాడాడు, రెండు మాటలు లేవు. సినిమాల్లో ఆయన ఏం మాట్లాడాడు అదే రాజకీయాల్లో మాట్లాడాడు. దాంతో ప్రజలు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు, గ్యాప్ లేదు. అంటే ఆయన రావణ పాత్రలో విభీషణుడితో ఒక డైలాగ్ చెప్తాడు, మన దేశాన్ని, స్వాతంత్రాన్ని, ఆత్మగౌరవాన్ని ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు. అదే డైలాగు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తోంది కొంచెం రెండు దాలలో కూడా కాంటెక్స్ట్ అనేది కొంచెం చేంజ్ చేశారు, అంతే. అవే డైలాగులు ఇక్కడ మాత్రం ఒకటే. అలాగే ఆయన చాలా స్ట్రైట్ అటాకింగ్గా మాట్లాడేవాడు, అది జనాలకు కనెక్ట్ అయింది. ప్రజల్లో ఆ టైంలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తికి ఈయన కరెక్ట్గా సెట్ అయ్యాడు, ఎమర్జ్ అయ్యాడు ఆ గ్యాప్లో, ఆ వ్యాక్యూమ్లో. ఆ ఎమర్జ్ అవటం వలన ఆయనకు ఆ సక్సెస్ దొరికింది. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్, నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ జరిగినప్పుడు విచిత్రంగా తాతినేని ప్రకాశ్రావు గారు ఈయన మిత్రుడు. అంటే 48 నుంచి ఆయనతో కొనసాగిన దాదాపు 45 ఏళ్ల స్నేహం వాళ్ళది. అవును. ఈ 45 ఏళ్ల స్నేహితుడు నాదెండ్ల భాస్కర్రావు స్టాండ్ తీసుకున్నాడు. ప్రకాశ్రావు గారు అంటే ఎన్టీ రామారావు గారు చాలా దూకుడుగా వెడుతున్నాడు అంటే కేంద్రం మీద యుద్ధం ప్రకటించాడు ఆయన. గెలిచిన మరుక్షణం జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అని మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో విజయవాడలో ఒక కాంక్లేవ్ పెట్టాడు ఆయన. పెట్టి ఢిల్లీ ప్రభుత్వం మీద నేను సమరశంఖం పూరిస్తున్నాను, ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొస్తాను అని ఒక నినాదం ఇచ్చాడు. ఇది దుందుడుకు చర్య అని ప్రకాశ్రావు గారు అనుకున్నాడు. ఓకే, మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాం, వెళ్ళి మంచిగా ఉండి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమిటి అనేది ఆలోచించాలి, కానీ ఈ పొలిటికల్ వార్ ఎందుకు, ఢిల్లీలో మేము పీఠం వేస్తామనే గొడవ ఎందుకు అనేది ఈయన అభిప్రాయం. కానీ ఆయన ఎవరిని కన్సిడర్ చేసేవాడు, ఆయనకు ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంది. ఓకే, అంటే జాతీయ పార్టీలు రూల్ చేయటం కాదు, ప్రాంతీయ పార్టీల కూటమి రూల్ చేయాలి, అప్పుడు ఫెడరల్ షేప్ బాగుంటుంది అనేది ఎన్టీ రామారావు గారి అభిప్రాయం. ఓకే, ఆయన చివరి వరకు అదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకని వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చి ఆయన అటు వెళ్ళాడు. ప్రకాశ్రావు గారు ప్రకాశ్రావు గారు అబ్బాయి అప్పుడు డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, టిఎల్వి ప్రసాద్. అంటే వాళ్ళ గురువు గారి పేరే పెట్టుకున్నాడు కొడుక్కి, ఎల్వి ప్రసాద్ గారి పేరు, తాతినేని లక్ష్మీ వరప్రసాద్ అని పెట్టుకున్నాడు. ఓకే,
అతను డైరెక్టర్ అయ్యి రామారావు గారితో ఛాలెంజ్ రాముడు అనే సినిమాకి డైరెక్షన్ చేశాడు. చిరంజీవితో టింగురంగడు, రాణికాసులు రంగమ్మ, తర్వాత నాగు అనే 3 సినిమాలు డైరెక్షన్ చేశాడు ఆయన. 3 సక్సెస్ఫుల్ సినిమాలే. బాలకృష్ణ గారితో సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు ఆయన. ఆ టైంలో పులి అనే సినిమాకి డైరెక్టర్గా ఆయన అనౌన్స్ అయి ఉన్నాడు. చిరంజీవి గారు ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచి టిఎల్వి ప్రసాద్ని, మీ ఫాదరు ప్రకాష్ రావు గారి స్టాండ్ తీసుకున్నారు కదా, ప్రకాష్ రావు గారు నాదెండ్ల భాస్కర్ రావు గారి స్టాండ్ తీసుకున్నారు కదా, నిన్ను డైరెక్టర్గా పెట్టుకుంటే ఎన్టీఆర్ గారు ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతో నేను నీ సినిమా నుంచి తప్పిస్తున్నామని చెప్పాడు. వదిలేశాడు ఆ సినిమాని. రాజ్ భరత్తో డైరెక్ట్ చేయించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ గారితో అప్పుడు 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఆ 3 సినిమాలు కూడా వేరే డైరెక్టర్కి వెళ్ళిపోయినాయి. ఓకే. ఒకటి రాఘవేంద్రరావు గారికి వెళ్ళిపోయింది, ఇంకో 2 ఇంకొక డైరెక్టర్కి వెళ్ళిపోయినాయి. కోదండరామిరెడ్డి గారు ఒక సినిమాకి డైరెక్టర్ అయ్యాడు. దాంతో ఆయన ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని హిందీ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యి మిథున్ చక్రవర్తితో 35 సినిమాలు డైరెక్ట్ చేశాడు టిఎల్వి ప్రసాద్. అదొక చరిత్ర ఎన్టీ రామారావు గారికి జీవితంలో ఒక ప్యారలల్ స్టోరీ. అయితే టిఎల్వి ప్రసాద్ ఎందుకైనా మంచిదని ఎన్టీఆర్ని కలిశాడు. కలిస్తే ఆయన చెప్పాడు, అదేంటి మీ ఫాదర్ నిర్ణయం మీద నిన్ను తీసేయటం ఏమిటి, ఇది సరైంది కదా, ఆయన మార్గం ఆయనది, నీ మార్గం నీది, పైగా సినిమా వేరు రాజకీయం వేరు, సినిమా అది దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ రుద్దటం ఏమిటి, అది కరెక్ట్ కాదు కూడా, అది కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడాడు. ఆ విషయం టిఎల్వి ప్రసాదే ప్రపంచానికి చెప్పాడు. ఎన్టీఆర్కి అభ్యంతరం ఏం లేదు, కానీ ఆయన పేరు చెప్పి వీళ్ళందరూ నన్ను సినిమాల్లోంచి తీసేశారని చెప్తాడు ఇప్పటికే ఆయన. ఓకే. మెడ్రాస్లో ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. ఇలా ఎన్టీఆర్ జీవితం రాజకీయాల్లోనూ ఆయన వేసిన ముద్ర మామూలు ముద్ర కాదు. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఆలోచించని రీతిలో ప్రాంతీయ పార్టీల కూటమితో కేంద్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనే ఆలోచన ఆయన మాత్రమే చేయగలిగాడు. ఫెడరల్ అని చెప్పేసి, ఫెడరల్ గవర్నమెంట్ మంది, ఫెడరల్ స్టేట్ అన్నప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఉండాలి, అన్ని రాష్ట్రాలకి ప్రాతినిధ్యం ఉండాలి అక్కడ అని ఫైట్ చేసినవాడు ఎన్టీఆర్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ నినాదం కూడా పక్కకి వెళ్ళిపోయింది. అందుకని ఆయన 2 జాతీయ పార్టీలకి సమాన దూరంలో ఉండేవాడు. ఓకే. కాంగ్రెస్కి బీజేపీకి కూడా. ఆయన నాదెండ్ల వెన్నుపోటప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది, ఆయన భుజాన వేసుకుంది. నిజానికి ఆ రోజున ఢిల్లీలో ఆయన విజయం సాధించడం వెనకాల వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఓకే. అయినప్పటికీ వాళ్ళతో దూరంగానే ఉన్నాడు ఆయన, ఎప్పుడు కలుపుకునే ప్రయత్నం చేయలేదు. అంటే కాన్షియస్గానే ఆయన కొంచెం నార్త్తో తేడాగానే ఉండేవాడు. అంటే మొదట్లో ఆయన సినిమాల్లో మాట్లాడిందే, సినిమాల్లో ఏం మాట్లాడాడో రాజకీయాల్లో అదే మాట్లాడాడు. ఇందిరాగాంధీ గారి విధానాలని వ్యతిరేకిస్తూ ఆయన తాతమ్మ కళ అని సినిమా తీశాడు. నందమూరి బాలకృష్ణ గారు నటించిన మొదటి సినిమా అది. 74లో రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ సినిమాలో ఇందిరాగాంధీని క్రిటిసైజ్ చేస్తూ పెట్టిన సీన్లన్నీ తీసేయమని అడిగారు సెన్సార్ వాళ్ళు. ఈయన ఒక మైనర్ కట్స్తో ముందు ఇక్కడ నుంచి సర్టిఫికెట్ సంపాదించి సినిమాని రిలీజ్ చేశాడు. ఓకే. రిలీజ్ అయ్యి 50 రోజులు అయిన తర్వాత దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ అయ్యి సినిమా బ్యాన్ చేశారు. 50 రోజుల తర్వాత బ్యాన్ అయ్యి అది ఈయన ఉత్తరం రాశాడు కేంద్ర ప్రభుత్వానికి, నా సినిమా పరిస్థితి ఏంటో తేల్చండి తొందరగా. ఆ 20 నిమిషాలు తీసేస్తే రిలీజ్ చేసుకోవచ్చు అన్నారు. ఈయన చేయాల్సిన యుద్ధం చేసి ఫైనల్గా 20 నిమిషాలు కట్ చేయడానికి అంగీకరించి సినిమాని మళ్ళీ 75 జనవరిలో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఆయన యుద్ధం నడుస్తోంది కాంగ్రెస్తో. ఒకరోజు యుద్ధం కాదు అది. ఆ తర్వాత యమగోళ సినిమాలో చాలా స్ట్రైట్గా ఆయన, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ, వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా నిండా యాంటీ కాంగ్రెస్ డైలాగులు ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏదో అనడానికి అంటే మిస్టర్ గుప్తా ఎందుకు ఆయన అలా అరుస్తున్నాడు, ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు ఎన్టీఆర్. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు అని ఒక పాటలో ఉంటుంది ఆ సినిమాలో.
ఇలాగే ఆయన అంటే ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల మీద ఒక సీన్ ఉంటుంది. పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడని ఒక డాక్టర్ని బోన్లో నిలబెడతారు నరకంలో. అతను ఏ పరిస్థితుల్లో ఆ నేరం చేయాల్సి వచ్చిందో మీరు కనుక్కోరా అని అడుగుతాడు ఈయన. అడిగితే ప్రభుత్వం కోటా విధించిందండి, నెలకిన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతాలు ఇవ్వమని అన్నారు, అందుకని చేశానంటాడు ఆయన. అంటే ప్రభుత్వం కాదు అంది, ఏ అధికార హోదా లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు అంటాడు ఈయన. సంజయ్ గాంధీ. జనాలకి కనెక్ట్ అయ్యేది అది. ఈ డైలాగులతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా, ఆగిపోతుందా, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాన్ అవుతుందా తాతమ్మ కలలాగా అని టెన్షన్ ఆయనకి. వెంకటరత్నం గారు ప్రొడ్యూసరు, సూరపనేని వెంకటరత్నం. అప్పటికి హైయెస్ట్ బడ్జెట్ సినిమా అది. ఓకే. దాంతో సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఆయన తృప్తిగా పడుకున్నాడని నరసరాజు గారు ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. ఓకే. ఇలా ఉండేది ఆయన ధోరణి. అందుకని ఆయన సినిమా రాజకీయం విడివిడిగా లేవు. చాలామంది అన్నట్టుగా రామారావు గారికి సినిమాల్లో ఉండగా రాజకీయాలు మాట్లాడేవాడు కాదు అనే మాట కూడా కరెక్ట్ కదా. ఆయన సినిమాల్లోనూ రాజకీయాలు మాట్లాడాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేస్తుంది రాజకీయం ఇంకెవరూ చేయలేదు. అందుకని సినిమాలోనూ ఒక డిఫరెంట్ ఎన్టీఆర్, ఆయన రాజకీయాల్లోనూ ఒక డిఫరెంట్ ఎన్టీఆర్. అక్కడ కూడా ఆయన ముందు ఆయన తర్వాత ఆ స్థాయి మనుషులు ఎవరు లేరు, ఇక్కడ లేరు. ఆయన తర్వాత అంత బహుముఖంగా వెళ్ళినటువంటి కథలు రాసుకుని ఆయనే స్క్రీన్ ప్లే రాసుకుని ఆయనే డైరెక్షన్ చేసి ఆయనే ప్రొడక్షన్ చేసి ఒక పక్కన పాపులర్ హీరోగా 350 సినిమాలు చేశాడు ఆయన. 330 ఎంతో చేశాడు అంతే. కృష్ణ గారు ఎక్కువ చేశాడు, 350 చేశాడు. అంటే 300 సినిమాల వరకు చేయటం అనేది కూడా మామూలు టాస్క్ కాదు. అలా చేస్తూ మళ్ళీ తన సొంత సినిమాలు చేస్తూ ఇంత హెవీగా వర్క్ చేసినటువంటి హీరో డైరెక్షన్ పరంగా కూడా ఆయన చాలా గొప్ప మార్క్ చేశాడు. కృష్ణ పాండవీయం సినిమా చూస్తే డైరెక్టర్గా ఎన్టీ రామారావు ఏంటనేది అర్థమవుతుంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే బాపు గారు అన్నాడు ఆ మాట, ఎన్టీ రామారావు గారు హీరో అవటం వల్ల ఒక అద్భుతమైన డైరెక్టర్ మిస్ అయ్యాడు ఇండస్ట్రీకి అని. అలాగే ఘంటసాల గారు సింగర్ అవటం వలన ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మిస్ అయ్యాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా వీళ్ళిద్దరూ వాళ్ళు వేరే రంగంలో చాలా అద్భుతమైన ప్రతిభావంతులు అయినప్పటికీ ఇంకో రంగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి రావటం వలన వాళ్ళ ప్రతిభ పూర్తి స్థాయిలో అందలేదు ప్రజలకి అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అలా ఆయన చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు ఎన్టీ రామారావు గారు. 75 ఏళ్ల ప్రస్థానం, అంటే 75 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పటికీ ఆయన మార్కుని క్రాస్ చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఎక్కడ సినిమాల్లోనూ లేరు, రాజకీయాల్లోనూ లేరు. మొన్నే ఆయన శత జయంతి జరుపుకున్నాం. ఆ శత జయంతి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 75 ఇయర్స్ సినిమా సెలబ్రేషన్స్. ఇంకొక 25 సంవత్సరాల్లో సినిమా నటుడిగా కూడా 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు ఆయన. అప్పటికి కూడా ఆయన్ని క్రాస్ చేసే నటుడు కానీ, డైరెక్టర్ కానీ, లేకపోతే రాజకీయ నాయకుడు కానీ వస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఎప్పటికైనా అని వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అంతే. అండ్ మీరు చెప్తున్న ప్రతి ఒక్క మాట కూడా అంటే చెప్తూ ఉంటే బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన ఎన్టీఆర్ గారి బయోపిక్ మూవీ ఉంది కదా, కథానాయకుడు మహానాయకుడు భాగాలుగా తీశారు. మీరు చెప్తున్నది ఈ 75 ఇయర్స్ సినీ ప్రయాణం ఎలా ఉంటుందో కథానాయకుడు మూవీలో కళ్ళకు గట్టినట్టు చూపించేటట్టు మీరు కూడా సేమ్ అదే చెప్తున్నారు. నిజంగా చాలా సూపర్గా ఉంది సార్, నైస్. అండ్ ఇలాంటి తెలియని విషయాలు కూడా మాకు తెలియజేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. మరి ఎన్టీఆర్ గారి మూవీ మన దేశం రిలీజ్ అయ్యి 75 ఇయర్స్ అయిన సందర్భంగా మరి ఆ మూవీ విశేషాలన్నీ మన భరద్వాజ్ గారు చాలా చక్కగా వివరించారు కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.